నమస్తే నేటి వార్తలకు స్వాగతం నేను కృష్ణకుమారి వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు పోలవరం ప్రాజెక్టు పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు త్వరలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం ద్వారా ఏపీ ప్రజల చిరకాల స్వప్నం నిజం కానుందని వెల్లడి సాక్షిపై పరువు నష్టం దావా కేసు క్రాస్ ఎగ్జామినేషన్ కు విశాఖ కోర్టుకు హాజరైన రాష్ట్ర మంత్రి నారా లోకేష్ మనోభావాలు దెబ్బతీసే విధంగా కావాలని తప్పుడు వార్తలు రాస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరిక విశాఖ వేదికగా వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ ముఖ్య నాయకుల సమావేశం జగన్ పిలుపుతో 45 రోజుల పాటు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తామన్న వైసీపీ నగర అధ్యక్షుడు కేకే రాజు రాజానగరం దివాన్ చెరువు ఫారెస్ట్ ప్రాంతాన్ని కేంద్ర బృందంతో పరిశీలించిన రాజమహేంద్రవరం ఎంపీ పురంధేశ్వరి త్వరలో రాజానగరం ఫారెస్ట్ లో అత్యాధునిక జూ పార్క్ ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టీకరణ రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టు పురోగతిని వేగవంతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు ఈ క్రమంలో బుధవారం పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో సీఎం పర్యటించారు గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టుకు జరిగిన నష్టం ప్రస్తుతం పనుల స్థితిగతులపై ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు ముందుగా హెలికాప్టర్ ద్వారా ప్రాజెక్టు ప్రాంతాన్ని చేరుకున్న ఆయనకు ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు అనంతరం సీఎం నేరుగా డయాఫ్రామ్ వాల్ దెబ్బతిన్న ప్రాంతాన్ని పరిశీలించారు గత 5 ఏళ్లలో ప్రాజెక్టు నిర్వహణలో జరిగిన లోపాలు ప్రధానంగా కాపర్ జామ్ మరియు డయాఫ్రామ్ వాల్ దెబ్బతినడం వల్ల కలిగిన నష్టంపై ఇంజనీర్లతో ఆరా తీశారు ప్రాజెక్టులో అత్యంత కీలకమైన స్పిల్వే పనుల పురోగతిని కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు అనంతరం పోలవరం ప్రాజెక్టు కార్యాలయంలో జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీ ప్రజల చిరకాల స్వప్నమైన పోలవరాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్న కృత నిశ్చయంతో ప్రభుత్వం ఉందన్నారు త్వరలోనే పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు నెక్స్ట్ ఇయర్ 12 monthsలో పూర్తి చేయాలని ఒక టార్గెట్ ఇచ్చాం కలెక్టర్స్కి అదే మరి కొండే టీంకి ల్యాండ్ ఎక్విజిషన్ టీం వీళ్ళందరికీ ఇవన్నీ కూడా పూర్తి అయిపోతాయి అంటే మీకు కావాల్సింది R&R ఇంకొక పక్క ప్యాకేజ్ దానికి చేయాల్సిన ప్రొసీజర్స్ అన్ని కంప్లీట్ చేయడం ల్యాండ్ టు ల్యాండ్ ఇవ్వాలంటే ల్యాండ్ టు ల్యాండ్ ఇల్లు కట్టుకోవాలంటే మనం కట్టియడమా వాళ్ళే కట్టుకుంటామంటే ఏం చేయాలో అన్ని నిర్ణయాలు చేశాం Everything will be completed by January 27. All works will be completed by March 27. Phase 1. When you are 41.15. ఆ తర్వాత ఏం చేయాలి ఫేజ్ 2కి వెళ్తాం మెయిన్ వైల్ ఏం చేయాలి వర్కౌట్ చేస్తాం కానీ ఈరోజు ఫేజ్ 1 మనం పూర్తి చేసుకుంటే ఆపరేషనలైజ్ అవుతుంది ముందు దీనికి ల్యాండ్ ఎక్విజిషన్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటే కనీసం 119 టీఎంసీ నీళ్లు మనం ఇంపౌండ్ చేసుకోవచ్చు వ్యక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కావాలనే తప్పుడు రాత్రులు రాస్తే పత్రికలపై ఎంతకాలమైన పోరాటం చేస్తానని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ హెచ్చరించారు 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ పాలనలో మంత్రి నారా లోకేష్ 25 లక్షల చిరుతిండికి ప్రభుత్వ నిధులు ఖర్చు చేసినట్లు సాక్షి పత్రికల్లో వచ్చిన వార్తకు పరువు నష్టం దావా వేశారు ఈ నేపథ్యంలో ఆ కేసుకు సంబంధించి బుధవారం క్రాస్ ఎగ్జామినేషన్ కు విశాఖ కోర్టుకు ఆయన హాజరయ్యారు ఇప్పటికే ఆయన 7 సార్లు వాయిదాలకు హాజరు కాగా ఇప్పటికే 2 దఫాలు క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి అయ్యి బుధవారం 3వసారి హాజరయ్యారు లోకేష్ ను ఎగ్జామినేషన్ చేసిన అనంతరం న్యాయమూర్తి కేసును ఈ నెల 21కి వాయిదా వేశారు ఈ సందర్భంగా కోర్టు ఆవరణలో నారా లోకేష్ మీడియాతో మాట్లాడారు 2019లో టీడీపీ ఓడిపోయిన అనంతరం వైసీపీ ప్రభుత్వ హయాంలో సాక్షి పత్రికపై తనపై కావాలనే తప్పుడు వార్త రాసిందన్నారు ఈ తరుణంలో తాను కోర్టుకు ఆశ్రయించడం జరిగిందన్నారు చిన్నబాబు చిరుతిండి 25 లక్షలండి అంటూ తన పరువు తీసే విధంగా తప్పుడు వార్త రాశారన్నారు ఆ వార్తపై పరువు నష్టం దావా వేశానన్నారు ఎన్ని సంవత్సరాలైనా పోరాటం చేస్తానని చెప్పారు ఈ రోజుతో తనకు సంబంధించిన క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి అయినట్లు వెల్లడించారు తెలుగుదేశం పార్టీ ఆనాడు ఓడిపోయినప్పుడు కావాలని
తప్పుడు వార్తలు రాసి వ్యక్తిగతంగా నన్ను డిఫేమ్ చేయాలని ఆనాడు నా ఫోటో పెట్టి కింద క్యారికేచర్ పెట్టి ఏకంగా నేను విశాఖపట్నానికి వచ్చినప్పుడు 5 సంవత్సరాల్లో లాంజ్లో స్నాక్స్కి సుమారుగా 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టానని ఒక టైటిల్ పెడతాం జరిగింది. చిన్నబాబు చిరుతిండి 25 లక్షలండి అనే టైటిల్తో పక్కన ఫోటో పెట్టి ఏకంగా ఆనాడు ఆర్టికల్ వేశారు. ఆ రోజు నుంచే నేను సాక్ష్యమైన పోరాటం మొదలు పెట్టాను. ఎవరన్నా కానీ మీడియా మిత్రులు కానీ ఎవరన్నా కానీ ఒక ఆర్టికల్ వేసేటప్పుడు ఫ్యాక్ట్స్ అని వెరిఫై చేసుకోవాలి. అవసరమైతే ఎవరిపైన అయితే రాస్తున్నామో వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లా వేయబోతున్నాం, మీ అభిప్రాయం ఏంటి, మీ వర్షన్ ఏంటి అనేది జనరల్గా కనుక్కునే సంస్కృతి ఉంటుంది. కానీ అలాంటిది ఏం చేయకుండా కావాలని నన్ను కించపరిచే విధంగా ఆ ఆర్టికల్ వేసి ఆ రోజు పబ్లిష్ చేస్తాం జరిగింది. దానిపైన నేను సుమారుగా గత 6 సంవత్సరాలుగా నేను పోరాడుతున్నాను. విశాఖపట్నం ఋషికొండలో అంబేద్కర్ స్టడీ సర్కిల్ వేదికగా బుధవారం ఉచిత సివిల్ శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. గిరిజన మరియు సాంఘిక సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ప్రముఖ శిక్షణ సంస్థ శరత్ చంద్ర ఐఏఎస్ కోచింగ్ సెంటర్ సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి జ్యోతి ప్రజ్వలన చేసి శిక్షణను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అణగారిన వర్గాల విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. సివిల్స్ వంటి కఠినమైన పరీక్షలో రాణించేందుకు అవసరమైన అన్ని వసతులను ప్రభుత్వం కల్పిస్తోందని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కోచింగ్ సెంటర్ డైరెక్టర్ శరత్ చంద్ర, గురుకులాల జిల్లా కోఆర్డినేటర్ గ్రేస్, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు రామారావు, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి సురేష్ మరియు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. శిక్షణకు ఎంపికైన అభ్యర్థులు పెద్ద ఎత్తున హాజరై తమ ఉత్సాహాన్ని కనబరిచారు. ఈరోజు ఐఏఎస్, ఐపీఎస్, ఇంకా ఏదైనా ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ ఏవైనా ఒక మంచి స్థాయిలోకి వెళ్ళాలి, గ్రూప్ 1, గ్రూప్ 2 ఇవి కూడా కొట్టాలి అని అందరి పిల్లలందరికీ కూడా మనసులో ఉంటుంది. కానీ ఎంతమంది దాన్ని అచీవ్ చేసుకోగలుగుతారు, ఎంతమంది ఆ ఉన్నత శిఖరాలకు చేరుకోగలుగుతారు అన్నదే అక్కడ మనకి పాయింట్. ఇక్కడ చాలామంది ఉంటుంది, అది ఇంట్లోనే కూర్చొని నేను చదవాలనుకుంటున్నాం కానీ మాకు అవకాశాలు లేవు, మాకు ఎవరు చెప్పట్లేదు, చేయట్లేదు అని కొంతమంది అనుకొని ఇంట్లోనే ఉంటారు. కానీ ఎక్కడ కోచింగ్ ఉంది, అసలు ఎక్కడ చెబుతున్నారు, మనకి ప్రభుత్వం ఏ విధంగా మనకి ముందడుగు వేయడానికి ఒక అవకాశం ఇస్తుంది అని మనం ఆలోచించే టైం అప్పుడు ఖచ్చితంగా ఇట్లాంటివి మీకు ఖచ్చితంగా కనిపిస్తాయి. వికసిత భారత్ 2047 లక్ష్యంగా ప్రధాని మోదీ ముందుకు వెళ్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ చెప్పారు. విశాఖలోని బీజేపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాధవ్ మాట్లాడారు. గ్రామ అభివృద్ధి దేశ అభివృద్ధి అని స్పష్టం చేశారు. వలసల నిర్మూలన కోసం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం తీసుకువచ్చారన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేక లోపాలు ఉన్నాయని, నిధుల దుర్వినియోగం జరిగిందన్నారు. పథకాన్ని పూర్తి పారదర్శకంగా అమలు చేయాలని సమూల మార్పులు తీసుకువచ్చారన్నారు. రాజకీయ ప్రభావం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతంలో మరింత ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో పథకంలో మార్పులు చేశారన్నారు. నూతన పథకం తీసుకువచ్చి విబిజీ రామ్ జగా పేరు పెట్టారన్నారు. వికసిత భారత్ సాధించే లక్ష్యంతో రూపకల్పన చేసి పథకం జీరామ్జీ పథకం అని తెలిపారు. నూతన పథకం ద్వారా లబ్ధిదారులకు 125 పని దినాలు లభిస్తాయని, దీర్ఘకాలిక ఆస్తి సృష్టి జరుగుతుందన్నారు. పథకంలో రాష్ట్రాలను భాగస్వామ్యం కావాలని, కేంద్రం వాటా 60%, రాష్ట్రంలో రాష్ట్ర శాతం 40%గా నిర్ణయించాలని చెప్పారు. గతంలో పథకంలో ఉన్న లోపాలను సవరించి కొత్త పథకాన్ని తీసుకువచ్చారన్నారు. పథకంపై విస్తృతంగా ప్రచారం చేస్తామన్నారు. వికసిత భారత లక్ష్యం 2047 కల్లా భారతదేశం ఆ స్థానానికి రావాలి అనే ఒక ఆలోచన ఏదైతే నరేంద్ర మోడీ గారు మన ముందు పెట్టడం జరిగిందో, దాంట్లో అందరి వికాసం అని చెప్పి ఏ నినాదంతో అయితే సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదం ఏదైతుందో, అలాగే దాంతోపాటు సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్, అందరి యొక్క విశ్వాసాన్ని, అందరి యొక్క ప్రయత్నం కూడా ఉండాలి అనే ఒక ఆలోచనతోనే ఈరోజు ఏదైతే
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ఏదైతే ఉందో దాన్ని దేశవ్యాప్తంగా విస్తృతంగా ఉపాధి హామీ పథకం కింద స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో గ్రామాల్లో రైతు ఆత్మహత్యలు అలాగే ఉపాధి కల్పన వలసలు ఆగిపోవాలనే ఒక ప్రయత్నంతో దాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ విధంగా అది ప్రారంభించిన తర్వాత దేశవ్యాప్తంగా విశేషంగా దానికి స్పందన రావటం, దాని తర్వాత నరేంద్ర మోడీ గారు తిరిగి ప్రధానమంత్రి 2014 అయిన తర్వాత అనేక రకాల శాఖలకి దాన్ని అనుసంధానం చేసే ఒక ప్రయత్నం, ముఖ్యంగా అనుసంధానం ఏం చేశారంటే ఉపాధి హామీ కాదు. రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వచ్చే భక్తులకు 100% సంతృప్తిని కలిగించే విధంగా దేవాదాయ శాఖ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్ స్పష్టం చేశారు. ఆయన సింహాచలం శ్రీ వరహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానాన్ని సందర్శించారు. ఈ పర్యటనలో భాగంగా కమిషనర్ ఆలయ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యంగా ప్రసాదం స్కీముల పనులు, గంగధార, మెట్ల మార్గం, బస్టాండ్ ఏరియా, లోవతోట ప్రాంతాలలో ఆలయ కార్యనిర్వహణ అధికారి, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పర్యటించారు. అనంతరం కొండ దిగువన గల పుష్కరి క్షేత్రం పైన క్రింద మొత్తం పరిశీలించారు. కృష్ణాపురం గోశాల పరిసరాలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని 22 ప్రముఖ ఆలయాల్లో భక్తులకు సంతృప్తికరమైన అనుభవాన్ని అందించడానికి ఒక ప్రామాణిక కార్యాచరణ ప్రణాళికను రూపొందించామని, దీనిని ఖచ్చితంగా అమలు చేయాలని రీజనల్ జాయింట్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ప్రతి 2 వారాలకు ఒకసారి ఈవోలతో సమీక్ష నిర్వహిస్తామన్నారు. సింహాచలం కొండపైన మరియు విజయవాడ దుర్గగుడి వంటి రద్దీ ప్రాంతాలలో ముఖ్యంగా శని ఆదివారాల్లో తలెత్తుతున్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి మల్టీలెవెల్ కార్ పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు స్పష్టం చేశారు. క్షేత్రాలకి ప్రతిరోజు కూడా ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి 100 కిలోమీటర్ల నుంచి దూరం నుంచి భక్తులు వచ్చేస్తూ ఉంటారు. అలా చేసే భక్తులందరికీ కూడా వాళ్ళు ఏ ఉద్దేశంతో అయితే ఇక్కడికి వస్తారో ఆ భగవద్ దర్శనం, ఆ ప్రశాంతత, మానసిక ప్రశాంతత, ఈ క్షేత్రాల నుంచి వాళ్ళు కొంత శక్తిని పొంది వెళ్ళాలనే ఉద్దేశంతో వేలాది మంది భక్తులు ప్రతిరోజు ఈ దివ్యక్షేత్రానికి రావడం జరిగింది. అలా చేసే భక్తులందరికీ కూడా ప్రతి భక్తుడికి కూడా పూర్తి సంతృప్తి కలిగించే విధంగా ఇక్కడ దర్శనాలు కానీ ఇతర ఏర్పాట్లు కానీ అన్నీ ఉండాలి అనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ఒక డ్రైవ్ చేపట్టడం జరిగింది. భక్తుల సంతృప్తి స్థాయిని 100% సంతృప్తి స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో. 100% సంతృప్తి స్థాయి అనేది నిజంగా కష్టమైన పనే, కానీ ఎట్టి పరిస్థితుల్లో నా స్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అన్ని దేవస్థానంలో కూడా కొన్ని ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఆర్జేసీ స్టాట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్, డిప్యూటీ కమిషనర్ స్టాట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఉన్న చోట్ల ప్రత్యేకంగా ఎస్ఓపీలు ఇవ్వడం జరిగింది. విశాఖ జిల్లా పెందుర్తిలో కిలాడి మహిళలు రెచ్చిపోయారు. పట్టపగల జ్యువెలరీ షాపులో బంగారం ఎత్తుకెళ్లేందుకు సాహసించారు. వినియోగదారుల ముసుగులో వచ్చిన 4 మహిళలు షాపు యజమాని కళ్ళుగప్పి బంగారం చెవి బుట్టలతో పరారయ్యేందుకు ప్రయత్నించారు. అయితే సిబ్బంది సమయస్ఫూర్తితో ఆ మహిళల ప్లాన్ తిరగబడింది. పెందుర్తిలోని వెంకటేశ్వర జ్యువెలరీ షాపులో ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 4 మహిళలు ఒక ముఠాగా వచ్చి షాపులోకి ప్రవేశించారు. తమకు గోల్డ్ ఇయర్ రింగ్స్ కావాలని సిబ్బందిని అడిగారు. వారు చూపించిన మోడల్స్ చూస్తున్నట్లే నటిస్తూనే సుమారు 2 తులాల బంగారాన్ని చేజెక్కించుకున్నారు. సిబ్బంది ఏమరపాటుగా ఉన్న సమయంలో నగలతో అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. అయితే వారి కదలికలపై అనుమానం వచ్చిన షాపు సిబ్బంది వెంటనే స్పందించి పారిపోతున్న 4 మహిళలను వెంటాడి పట్టుకున్నారు. వెంటనే పెందుర్తి క్రైమ్ పోలీసులకు సమాచారం అందించి మహిళలను పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం పోలీసులు ఆ 4 అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరు ఏ ప్రాంతానికి చెందినవారు, గతంలో ఇలాంటి నేరాలకు పాల్పడ్డారా లేదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మాది పెందుర్తి జ్యువెలరీ షాపు శ్రీ వెంకటేశ్వర జ్యువెలరీ. ఉదయాన్నే మేము 10 గంటలకు షాప్ తీసేసి మేము పూజ చేసి కౌంటర్లో కూర్చున్నాం. కస్టమర్లు 4 వచ్చారు. వచ్చేసి ఆ ఐటమ్ చూపించమన్నారు. చూపించిన తర్వాత మేము చూస్తున్నాగానే 2 జతలు చెవులు తీశారు. చూస్తే 4 ఇద్దరు ఒకసారి వచ్చారండి. 4 వస్తూనే పట్టుకుని పారిపోయారండి బయటికి.
నేను పక్క షాప్ స్టీల్స్లో కూర్చున్నాను, మా స్టాఫ్ చూస్తున్నారు. ఈలోపు మాకు ఎప్పుడు చెప్తే నేను పరిగెట్టడం వల్ల వాళ్ళు ఎక్కడ విడిపోయారు. పట్టుకొని షాప్లో తీసుకొచ్చి చెక్ చేస్తే బుట్టలు దొరికాయి, జత బుట్టలు దొరికాయి. తులమన్నర జత సుమారు 1,50,000 ఉంటుంది రేట్. అది ఎమ్మడే స్టేషన్కి ఫోన్ చేస్తాం, వచ్చి పట్టుకొని స్టేషన్ తీసుకెళ్ళి అప్పు చెప్పిస్తాం. విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ 80వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించారు. మంత్రి లోకేష్ ను కలిసేందుకు విశాఖ చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి ప్రజలు, పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి మంత్రి లోకేష్ వివిధ సమస్యలపై వారి నుంచి అర్జీలు స్వీకరించారు. విశాఖ 83వ డివిజన్ పరిధిలోని ఏఎంసీ కాలనీలో 192 కుటుంబాలకు 2 దశాబ్దాల క్రితం ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన అపార్ట్మెంట్లు శిథిలావస్థకు చేరుకున్నాయని, ఇల్లు పునర్నిర్మించి తమను ఆదుకోవాలని కాలనీ వాసులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. తలసేమియా వ్యాధిగ్రస్తుల పిల్లల కోసం విశాఖలో కేర్ సెంటర్ నిర్మాణానికి స్థలం కేటాయింపుతో పాటు తగిన నిధుల మంజూరుకు చర్యలు తీసుకోవాలని విశాఖ కారుణ్య స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిసి కోరారు. ఎలాంటి ఆధారం లేని తనకు కార్యకర్తల సంక్షేమ నిధి ద్వారా ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని విశాఖ మద్దిలపాలెం కేఆర్ఎం కాలనీకి చెందిన వెంపడ సుత్తయ్య విజ్ఞప్తి చేశారు. ఆయా అర్జీలను పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. ఎంతో విలువైన విశాఖ స్టీల్ ప్లాంట్ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబడితే తీవ్ర పరిణామాలు తప్పవని సిపిఎం నేతలు కె లోకనాథం, డాక్టర్ బి గంగారావు ప్రభుత్వాలను గట్టిగా హెచ్చరించారు. నగరంలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిపై మండిపడ్డారు. ఎన్నో పోరాటాలు, త్యాగాల ద్వారా సాధించుకున్న స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు చెందిన విలువైన భూములను ప్రైవేట్ సంస్థలకు, వ్యక్తులకు కాలు చౌకగా కట్టబెట్టేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నారని తప్పుపట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆస్తులను నష్టం కలిగిస్తే సహించేది లేదని సిపిఎం నేతలు లోకనాథం, గంగారావులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. స్టీల్ ప్లాంట్ భూములను ప్రైవేటు వారికి కట్టబెట్టే యోచనను ప్రభుత్వాలు విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో మొండిగా వ్యవహరిస్తే భారీ ఎత్తున ప్రజా ఉద్యమాలను చేపడతామని స్పష్టం చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యొక్క 2,500 ఎకరాల భూముల్ని తీసుకొని బడా కార్పొరేట్ సంస్థలకి ధారాదత్తం చేయాలని ఇటీవల విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ నివేదికలో పేర్కోవటం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని హోల్సేల్గా అమ్మేటటువంటి కుట్రలో భాగమేననేటువంటి మేము భావిస్తూ ఉన్నాం. తక్షణమే ఈ దుర్మార్గమైనటువంటి నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడుతామని చెప్తూ ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యొక్క భూముల్ని అదానీకి, మిట్టల్కి, ఇటువంటి బడా కార్పొరేట్ సంస్థలకి ధారాదత్తం చేసేటటువంటి కుట్రలకి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకనే నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి విద్యుత్ ఛార్జీలు బకాయిలను కూడా నేను తీసుకోలేదు, మంచినీటి ఛార్జీలు కూడా నేను తీసుకోవటం లేదు. 2,400 కోట్ల రూపాయలు నేను స్టీల్ ప్లాంట్కి ఉదారంగా ఎటువంటి వడ్డీ లేకుండా ఇచ్చాను. ఇప్పుడు ఆ డబ్బుని ఈక్విటీగా మార్చమని అడుగుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఈక్విటీగా మార్చుకొని ఈ 2,500 ఎకరాల భూమిని లాగేసుకొని వాటిని మిట్టలకు, అదానికో సమర్పించడం కోసం కుట్ర పొందుతుంది. గత స్టీల్ ప్లాంట్ ఏర్పడినప్పుడు ఏ యంత్రాలు అయితే ఉన్నాయో దాన్ని మరామత్తులు కానీ ఇవి కానీ చేయకుండా అనేక ఇబ్బందులు పడుతూ ఉంది. కార్మికులు నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఈ విజన్లో స్పష్టంగా మీకు చూపిస్తున్నాను. 2,500 ఎకరాల భూమి స్టీల్ ప్లాంట్ భూమి. పరిశ్రమల నిర్వహణలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం ద్వారా ఉత్పత్తిని పెంచడమే కాకుండా ప్రమాదాలు నివారించడం శుభ పరిణామమని పెందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు. పరవాడ రామ్కీ ఫార్మాసిటీ క్రీడా మైదానంలో 3 రోజుల పాటు నిర్వహించనున్న వైజాగ్ ఫార్మా ల్యాబ్ ఎక్స్పో కార్యక్రమాన్ని బుధవారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. పారిశ్రామిక విధానంలో సరికొత్త మార్పులు తీసుకువస్తూ పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తున్నారని కొనియాడారు. ఫార్మా కంపెనీలు కేవలం ఉత్పత్తికే పరిమితం కాకుండా స్థానిక యువతకు అవసరమైన నైపుణ్య శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి కల్పించాలని ఎమ్మెల్యే సూచించారు. పరిశ్రమలు ఆర్థికంగా ఎదుగుతూనే కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద స్థానిక గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ఒక ఫార్మా ఎగ్జిబిషన్ నిన్న ఈరోజు రేపు 3 రోజులు నిర్వర్తిస్తున్న నిర్వాహకులు చేస్తూ మరి ఇలాంటి ఎగ్జిబిషన్స్ మెట్రోపాలిటన్ సిటీస్లోనే జరుగుతాయని అన్నాను. మరి అలాంటిది మా ప్రాంతంలో ఇంత భారీగా ఇంత పెద్ద ఎత్తున ఒక అవగాహనతో ఎంప్లాయీస్ కానీ స్టూడెంట్స్ కానీ నేర్చుకునే విధంగా 160 స్టాల్స్ ఎగ్జిబిటర్స్తో పెద్ద ఎత్తున నిర్వర్తిస్తున్న ఎగ్జిబిషన్కి నిజంగా చూస్తే ఇక్కడ ఒక 2-3 అవర్స్ ఈజీగా స్పెండ్ చేయొచ్చు అనే విధంగా అంతా ఎక్విప్మెంట్తో నూతన టెక్నాలజీతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిటర్స్ కానీ అలాగే నిర్వాహకులు కానీ మా ఫార్మా అసోసియేషన్ కానీ మనస్ఫూర్తిగా అభినందిస్తాము. ఈ ప్రాంత అభివృద్ధి కోసం మీతో పాటు మీరు అభివృద్ధి చెందాలి, మీతో పాటు ఈ ప్రాంత అభివృద్ధికి కూడా తోడ్పాటు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ త్వరలోనే మా ఎంపీ గారు, కలెక్టర్ గారు, నేను మేమంతా కలిపి మీతో కూర్చుంటాం. మీ ఇబ్బందులు కానీ స్థానికంగా ఉన్న ఇబ్బందుల మీద కూడా చర్చ జరగాలి. 2 సార్లు వాయిదా పడింది. ఇబ్బందులు మాకే ఉన్నాయని కాదు, ఈ ఫార్మా యూనిట్ కూడా ఏదైనా ఇబ్బందులు ఉంటే దాంట్లో చర్చించి ప్రభుత్వం ద్వారా మీకు ఏదన్నా సదుపాయాలు కావాలన్నా ప్రభుత్వం ద్వారా జరుగుతున్న ఇబ్బందులు ఏమన్నా ఉన్నా కూడా వాటిని సరిచేస్తాం. రాజనగరం ప్రాంతాన్ని పర్యాటక హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఇక్కడ త్వరలోనే అత్యాధునిక జూ పార్కును ఏర్పాటు చేయనున్నట్లు రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి ప్రకటించారు. బుధవారం రాజనగరం మండలం పరిధిలోని దివాన్ చెరువు అటవీ భూములను ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర బృందంతో కలిసి ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాంత భౌగోళిక పరిస్థితులు, అటవీ విస్తీర్ణం, పర్యావరణ అనుకూలతలపై అధికారులతో కలిసి సమీక్షించారు. 250 హెక్టార్లలో విస్తీరణ అనంతరం ఎంపీ పురంధేశ్వరి విలేకరులతో మాట్లాడుతూ రాజనగరం పరిధిలో సుమారు 311 హెక్టార్ల రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా అందుబాటులో ఉందని, అందులో 250 హెక్టార్ల భూమిని జూ పార్క్ కోసం వినియోగించుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈ ప్రాజెక్టుపై కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ సానుకూలంగా స్పందించారని, ఆయన ఆదేశాల మేరకు ఆఫీసర్ బెన్ నేతృత్వంలోని నిపుణుల బృందం ఇక్కడికి సాధ్యాలను పరిశీలించిందని వివరించారు. నమస్కారం. ఈరోజు రాజానగరం నియోజకవర్గంలో ఇక్కడ అంటే మనకి రిజర్వ్డ్ ఫారెస్ట్ ఉంది. ఇక్కడ దగ్గర 311 హెక్టేర్లు ఉన్నటువంటి నేపథ్యంలో ఒక 250 హెక్టేర్ని జూక్ అని చెప్పి వినియోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది అని తెలిసిన వెంటనే నేను కేంద్రంలో భూపేంద్ర యాదవ్ గారు ఎవరైతే యూనియన్ మినిస్టర్ ఉన్నారో వారి దగ్గర ఈ ప్రతిపాదన పెట్టడం జరిగింది. ఇక్కడికి అంటే పుష్కరాల సమయానికి అవుతుందని చెప్పి నేను చెప్పను, కానీ ఆ తర్వాత అయినా సరే వచ్చేటువంటి యాత్రికులు ఎవరైతే ఉంటారో వారికి ఒక మంచి ఫెసిలిటీ ఇక్కడ మనం అందించేటువంటి అవకాశం ఉంటుంది. అది మాత్రమే కాకుండా టూరిజంగా ఇక్కడ మనం డెవలప్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి వారిని నేను అభ్యర్థించాను. ఇక్కడ ఒక జూ మాకు స్థాపించడానికి కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందించాలని వెంటనే వారు అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి ఆఫీసర్ గారైనటువంటి బెన్ వారిని నాకు పరిచయం చేస్తూ వారు అన్ని విధాలా సహకరిస్తారు అని చెప్పి తెలియజేశారు. కనుకనే ఇవాళ వారు ఇక్కడికి కూడా రావడం జరిగింది. వెనిజులాపై దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడిని అమెరికా బంధించడాన్ని సిపిఐ నేత చంద్రశేఖర్ ఖండించారు. అమెరికా వెనిజులా దేశంపై జరిపిన దాడిని ఖండిస్తూ జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఆందోళనకారులు అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ అమెరికా చర్యలను తూర్పుపెట్టారు. వెనిజులా దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించే అధికారం అమెరికాకు ఎవరిచ్చారని నిలదీశారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహార శైలిని మతిభ్రమించిన వాడిలా ఉందన్నారు. అగ్రరాజ్యమని విర్రవీగుతూ ప్రపంచ దేశాలను భయపెట్టి తన గుప్పెట్లోకి తీసుకోవాలని ట్రంప్ చేసిన చర్యలను ఖండించారు. ప్రపంచంలోనే దేశాలన్నీ అమెరికా చర్యలను ఖండించాలన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ నేతలు, ఆ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ బందిపోటు సామ్రాజ్యవాద దేశమైనటువంటి అమెరికా జనవరి 3వ తేదీన అర్ధరాత్రి వెనిజులా అధ్యక్షుడైనటువంటి నికోలస్ మదురో, అలాగే ఆయన జీవిత సహచరి సిలియో ఫ్లోరెస్ను అక్రమంగా నిర్బంధించి ఈరోజు అమెరికా న్యూయార్క్ తీసుకుపోవడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ విశాఖ జిల్లా సమితి పక్షాన ఖండిస్తూ ఉన్నాం. వెంటనే వాళ్ళని బేషరతుగా విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు సామ్రాజ్యవాద అమెరికా గతంలోని 2003లో కూడా ఈరోజు ఆయిల్ నిక్షేపాల కోసం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ సహజ వనరులు ఉన్నా, ఎక్కడ ఆయిల్ నిక్షేపాలు ఉన్నా అవి వాళ్ళ కబంధ హస్తాల్లో ఉండాలని చెప్పేసి గతంలో అనేక యుద్ధ ఉన్మాదానికి పాల్పడినటువంటి సందర్భాలు ఉన్నాయి. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ బలోపేతానికి తమ పార్టీ చేసిన సేవలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటుగా కూటమి ప్రభుత్వ దుర్మార్గపు పాలనను ఎండగట్టే విధంగా భవిష్యత్ కార్యాచరణను సిద్ధం చేస్తున్నామని విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షులు కేకే రాజు తెలిపారు. పార్టీ అధిష్టానం ఆదేశానుసారం మద్దెలపాలెం వైసీపీ కార్యాలయంలో జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైసీపీ పార్లమెంటరీ పరిశీలకులు కదిరి బాబురావు పాల్గొని దిశానిర్దేశం చేశారు. ఆయనతో పాటుగా జిల్లాకి చెందిన పలువురు ముఖ్య నాయకులు పాల్గొని వారి అభిప్రాయాలను తెలిపారు. సమావేశం అనంతరం కేకే రాజు మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వ అరాచక పాలనను ప్రజలకు తెలియచెప్పే విధంగా పలు కార్యక్రమాలను రూపకల్పన చేయనున్నామని తెలిపారు. మాజీ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో సుమారు 7,000 మందిని జిల్లా వార్డు స్థాయి కమిటీ సభ్యులుగా చేర్చుకోవాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే మెజారిటీ కమిటీలు పూర్తయ్యాయని, ఇంకా ఎక్కడైనా ఖాళీలు ఉంటే వాటిని వెంటనే భర్తీ చేయాలని ఇన్ఛార్జీలను ఆదేశించినట్లు పేర్కొన్నారు. భీమిలి ఇన్ఛార్జ్ చిన్నశ్రీను కుమార్తె సిరమ్మ మాట్లాడుతూ పార్టీ పటిష్టతకు యువత, కార్యకర్తల పాత్ర ఎంతో కీలకమని వివరించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలవరం ప్రాజెక్టు పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. త్వరలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం ద్వారా ఏపీ ప్రజల చిరకాల స్వప్నం నిజం కానుందని వెల్లడి. సాక్షిపై పరువు నష్టం దావా కేసు క్రాస్ ఎగ్జామినేషన్ కు విశాఖ కోర్టుకు హాజరైన రాష్ట్ర మంత్రి నారా లోకేష్. మనోభావాలు దెబ్బతీసే విధంగా కావాలని తప్పుడు వార్తలు రాస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరిక. విశాఖ వేదికగా వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ ముఖ్య నాయకుల సమావేశం. జగన్ పిలుపుతో 45 రోజుల పాటు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తామన్న వైసీపీ నగర అధ్యక్షుడు కేకే రాజు. రాజానగరం దివాన్ చెరువు ఫారెస్ట్ ప్రాంతాన్ని కేంద్ర బృందంతో పరిశీలించిన రాజమహేంద్రవరం ఎంపీ పురంధేశ్వరి. త్వరలో రాజానగరం ఫారెస్ట్ లో అత్యాధునిక జూ పార్క్ ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.